హాయ్ గాయ్స్, మరో జాబ్ అప్డేట్ మీకోసం. సో ఇక్కడ ఫోన్పే నుంచి ఒక జాబ్ అప్డేట్ వచ్చిందండి. ఫోన్పే అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండియాలో ఒక ఫస్ట్ లెవెల్లో డిజిటల్ పేమెంట్లో ఫస్ట్లో ఉంది. టోటల్ ఇండియాలో 99% మీ అందరికీ తెలిసే ఉంటుంది. 99% మనము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫోన్పే ద్వారానే కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఫోన్పే అనేది ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజ్ అండ్ లెండింగ్ దాంట్లో కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్లను స్టార్ట్ చేసేసింది. సో ఇది ఇండియాలో ఆల్మోస్ట్ ఒక బిగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి మనము తెలుసుకుందాము. సో ఇప్పుడు మనము ఆ జాబ్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయకపోతే షేర్ చేయండి. ఇక్కడ పొజిషన్ నేమ్ వచ్చేసి అడ్వైజర్ వికేవైసీ. కేవైసీ అంటే ఏంటని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటుందో, ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటుందో వాళ్ళందరికీ కూడా కేవైసీ అనేది తెలిసి ఉంటుంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని చెప్పి ఫుల్ ఫాము. అదేవిధంగా ఇక్కడ వికేవైసీ అడ్వైజర్ అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా వికేవైసీ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. వి అంటే వీడియో కేవైసీ అనమాట. వీడియో కేవైసీ అంటే మీ యొక్క కేవైసీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ని వీడియో కాల్ ద్వారా వెరిఫై చేస్తారు. దాన్నే వికేవైసీ అని అంటారు. సో ఇప్పుడు ఈ వీడియో కేవైసీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ అబౌట్ ద రోల్ అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్స్ ఫర్ ద VKYC team. As a specialist, your primary responsibility will entail completing video KYC to our customers, and you will continuously look for outstanding and exciting ways to improve their experience. So ఇక్కడ వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్స్, అడ్వైజర్స్ కావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. దీనికి సంబంధించిన రోల్, రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ రోల్కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూడండి. యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్ అండ్ హ్యాండిల్ కేసెస్ విచ్ ఇన్వాల్వ్స్ వీడియో కాలింగ్ అండ్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్లైన్స్ డిఫైన్డ్ ఫర్ ద ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఫోన్పే వారి యొక్క డిఫైన్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్, బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్, ఎబిలిటీ టు మీట్ అవర్లీ అండ్ డైలీ ప్రొడక్టివిటీ గోల్స్. సో కంపెనీ అనేది మీకు కొంత గోల్స్ అనేది ఇస్తారు, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి. అదేవిధంగా లీవరేజ్ ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ రీసోర్సెస్ టు డ్రైవ్ రిసొల్యూషన్, రికమెండెడ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ఇది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఉంటాయి. ఐడియల్ క్యాండిడేట్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి అనేది చూద్దాము. హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ తెలుగు అనేది ఉండాలి. అదేవిధంగా హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ, మీరు నేర్చుకునే కెపాసిటీ మంచిగా ఉండాలి. ఇమీడియట్గా లెర్నర్ అయి ఉండాలి. ఇమీడియట్ లెర్నింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ objection and have strong customer orientation and ability to adapt to different scenarios. So be a team player, flexible and open to feedback, ability to multitask, prioritize and manage time efficiency, and should be able to speak ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మనకు కావాల్సింది తెలుగులోనే ఉంటుంది కాబట్టి తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేవలం డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ ఇలా ఉంటాయి కదండి. ఈ ఎనీ డిగ్రీ, బీకామ్ కానీ, ఈ విధంగా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మల్టీ లింగ్వల్ స్కిల్స్, స్పోకెన్ అండ్ రిటర్న్ ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్పి ఇక్కడ క్లియర్ ఇచ్చారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మనకు ఇక్కడ తెలంగాణలో తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు మీకు కంపల్సరీగా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. రాయగలిగే కెపాసిటీ, అదేవిధంగా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే కెపాసిటీ అనేది అభ్యర్థులకు ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఫోన్పే ఎంప్లాయీస్కి అంటే ఫోన్పేలో సెలెక్ట్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ, లేక సెలెక్ట్ అయ్యి జాబ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది, వెల్నెస్ ప్రోగ్రామ్ బెనిఫిట్ ఉంటుంది, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఈ బెనిఫిట్స్కి సంబంధించిన డెఫినేషన్ కూడా ఇచ్చారు. రిక్రూట్మెంట్ బెనిఫిట్, అదర్ బెనిఫిట్స్. ఇక్కడ మెటర్నిటీ పేరెంటల్ బెనిఫిట్ చూడండి, మెటర్నిటీ బెనిఫిట్, పేరెంటిటీ బెనిఫిట్ ప్రోగ్రాము. అదేవిధంగా మొబిలిటీ బెనిఫిట్ అంటే రీలొకేషన్ బెనిఫిట్, ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ, ట్రావెల్ పాలసీ. ఈ విధంగా ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది మీకు వాళ్ళ యొక్క ఫోన్పే ఎంప్లాయీస్కి అనేది ఫోన్పే అనేది కల్పిస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేయాలి అంటే అప్లై విత్ లింక్డ్ఇన్ అయినా అప్లై చేయవచ్చు, లేదంటే
ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి కూడా మీరు అప్లై చేయవచ్చు. మీరు ఇక్కడ అప్లై చేయాలి అంటే మీ యొక్క లేటెస్ట్ సీవీని ఇక్కడ వీరు ఫార్మాట్స్ ఇచ్చారు. పీడిఎఫ్ ఫార్మాట్ కానీ, డాక్యుమెంట్ ఫార్మాట్ కానీ, డాక్యుమెంట్ ఎక్స్ ఫార్మాట్ కానీ, టీఎక్స్టీ ఫార్మాట్ కానీ, ఆర్టీఎఫ్ ఫార్మాట్ కానీ, ఈ విధంగా మీరు మీ సీవీ ఫార్మాట్ని వీళ్ళు అడిగిన ఫార్మాట్లోనే అప్లోడ్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కవరింగ్ లెటర్ కూడా అడుగుతున్నారు. కవరింగ్ లెటర్ కూడా ప్రతి జాబ్కి మీరు యాక్చువల్గా కవరింగ్ లెటర్ అంటే మీ రెజ్యూమ్తో పాటు ముందు ఒక కవరింగ్ లెటర్ ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్లో మీ ఇన్ఫర్మేషన్ జస్ట్ చిన్న ఒక బ్రీఫ్గా ఉంటుంది. ఆ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు దాంతోపాటు అటాచ్ చేసి సీవీతో పాటు అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, అదే స్కూలింగ్ ఏంటి, డిగ్రీ ఏంటి, అదేవిధంగా డిసిప్లిన్స్ ఏమున్నాయి, మీ ఇక్కడ డీటెయిల్స్లో వస్తే స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి అని అడిగారు. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు. సో ఇదండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇది పూర్తిగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. జస్ట్ కేవలం మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకునే అవకాశము ఈ ఫోన్పే అడ్వైజర్ వీడియో కేవైసీ అనే జాబ్ ద్వారా మీకు కలుగుతుంది. ఇది కంప్లీట్గా కూడా కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మీరు ఈ జాబ్ని ఇంట్లోనే కూర్చొని చేయవచ్చు. మీకు శాలరీ ప్యాకేజ్ కూడా బాగానే ఉంటుంది. అరౌండ్ 30,000 to 40,000 మీరు ఈ జాబ్ ద్వారా సంపాదించుకునే అవకాశం అనేది కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.